సో ఈ క్రమంలో సార్ మీరేమో అంత సిగ్గు బిడియం ఒక వాతావరణం నుంచి వచ్చారు. ఇండస్ట్రీ అనగానే ఒక చాలా ఫ్రీ స్పిరిటెడ్నెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు మిమ్మల్ని అలాగే అట్టపెట్టుకున్నారా, లేక పరిస్థితులతో భరద్వాజ్ గారు కూడా కొంచెం అడాప్ట్ అయ్యారా? లేదు, చాలా తక్కువ. ప్రాబ్లీ 25% అడాప్ట్ అయ్యి ఉంటాను, నాట్ 75%, 25%. టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని అడాప్ట్ అవ్వకపోతే బాగా సర్వైవ్ అవ్వలేం కదా. అవునవునవును. లైక్ వాట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే కొంచెం సోషల్గా ఉండడం, సోషలైజింగ్. సోషల్గా ఉంటుంది అంతవరకు. అది కూడా నేను పార్టీ బర్డ్ని కాదు, నేను బయటకు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళరా సార్? ఫంక్షన్స్ అయ్యేవా ఆ రోజుల్లో? సినిమా ఫంక్షన్స్ ఎక్కువ? ఫంక్షన్స్ అంటే మాకు అప్పుడు ఆడియో ఫంక్షన్స్ అటువంటి, లేకపోతే సినిమా ఓపెనింగ్లు అట్లా ఉండే, అంతే తప్ప వేరే ఉండే. ఈవినింగ్ పార్టీస్ అయితే లేదు ఎప్పుడు? నెవర్. సార్ ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి సీనియర్స్ అయిపోయిన వాళ్ళందరూ, లేదు ఇంకా సినిమాలు అయిపోయిన డైరెక్టర్లు బయట వచ్చి భాష్యం చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళతో వీళ్ళు వాళ్ళతో అని. ఇప్పుడు మనకి నేను పేర్లు చెప్పను, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడతారో. వాళ్ళు చాలా అంటే ఆల్మోస్ట్ ఎపిసోడ్గా చెప్తున్నారు, ఇలా ఏది ఆ రోజు ఇలా ఏదని. వ్యక్తిగత జీవితాల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి మనిషికి వ్యక్తిగతం ఉంటుందమ్మా. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇట్లాగే ఉండేవారు, ఇట్లా ఉండేవారు నీకు అది వ్యక్తిగతంగా రకరకాలుగా ఉంటారు మనుషులు. సో దాని వ్యక్తిగతాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడటం కూడా అనవసరం. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ కొంతమంది ఈ సినిమాల్లో మామూలుగా ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అనేదో చెప్తూ ఉంటారు చూడండి. అవునవును. అది అందరూ చేస్తారంటే అందరూ చేయరు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ 1% టు బిలో 10% ఉంటారు అటువంటి. మీరు ఇండస్ట్రీ చూసారు కదా, అంతే సార్. ఏ హీరోయిన్ ఎంత స్థాయి హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే అసలు హీరోయిన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఒక మాజీ డైరెక్టర్ గారు ఒక బహిరంగ స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్తూ ఉండొచ్చు, తప్పే ఉంది. వాళ్ళ నమ్మకం అయి ఉంటుంది, లేదా వాళ్ళ జరిగిందేమో, ఆయన చేసిన పని చేసిన కంపెనీల్లో అట్లా జరిగి ఉండొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు కదా. నా ఎక్స్పీరియన్సు, నేను ఇన్ని సినిమాల్లో ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్ 50 years అవుతాను నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 yearsలో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్, టు బి ఫ్రాంక్. ఇది అబద్ధం కాదు, నిజం. ఇన్ఫ్యాక్ట్ నాకు రివర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రివర్స్ అంటే ఏంటి సార్? వాళ్ళు దే ఆఫర్ దెమ్సెల్వ్స్, గర్ల్స్, విమెన్. అంటే ఆఫర్ అంటే సర్వైవల్ కోసం అంటారా? ఇంతే పాపం. వాళ్ళకి ఏముంటుంది, భయం. మనం ఏంటో తెలియదు కదా. సో ఇటువంటిది అయ్యి ఉంటుందిలే, మనం ఆఫర్ చేసేద్దాం, ఆయన అడగటానికి సిగ్గుపడుతున్నాడు, మనమే ఇచ్చేస్తే పోతుంది కదా అనే ఫీలింగ్లో. అలా ఉన్నారా సార్ హీరోయిన్స్? అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు వీళ్ళు అడిగారు అన్న ఎంతమంది తక్కువ మంది ఉంటారో అట్లా అడిగే వాళ్ళు కూడా అంతే తక్కువ ఉంటారు. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యు, యు ఆర్ గివింగ్ ఏ పారలెల్. అది అర్థమైంది. బట్ అలా బిట్వీన్ 1 to 10% ఉంటారు తప్ప. అప్పట్లో సెల్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు కదా సార్. ఏముండవు. అలా అడగడం ఎలా తెలిసేది మరి వీళ్ళకి? అంటే కబురు పెడతారా? అడగటమే ఇవన్నీ, డైరెక్ట్గా అడగటమే. అడిగేవాళ్ళు అనేవాళ్ళు డైరెక్ట్గా అడగటమే. ఎటు అడిగినా, వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా, వాళ్ళైనా పెద్ద దానికి మొహమాటం సిగ్గులు ఏముండవు. ఇట్స్ వెరీ ఆక్వర్డ్ సార్. అండ్ అంటే ఇంత బ్యూటిఫుల్ పరిశ్రమలో ఈ ఒక్క విషయం ఇంత చర్చనీయాంశం అవుతుంది గత 10 ఏళ్లలో. అంటే చర్చనీయాంశం అంటే 2 రకాలమ్మది. ఇప్పుడు పిచ్చి ముందా పెళ్లి ముందా అంటే ఇప్పుడు ఇద్దరికి ఇష్టమైతే ఇప్పుడు అడగగానే లొంగిపోతారు అనేది కూడా నేను నమ్మను. అన్లెస్ వాళ్ళకి ఒక అవసరం, నేను దీంట్లో సర్వైవ్ అవ్వాలంటే ఇది అయితేనే అవుతుంది అనుకుంటే లొంగొచ్చు. లేదంటే ఎందుకు లొంగుతారు వాళ్ళు? అలాంటి ఏమంటారు, మ్యూచువల్ బెనిఫిట్ కోసం జరిగితే జరగాలి తప్ప నేనేదో ప్రతి వాళ్ళు ఇట్లా చేస్తారు అంటే జరిగేది కాదు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా సార్? ఎట్లా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఒక కబురు పెట్టి మీ హీరోయిన్స్ ఒకటి అరా ఉంటాయి అంతే కాదు. అంటే అందరూ అలా వచ్చి ఉంటారు కదా, మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. సో చాలా మంది చాలా జెంటిల్, చాలా మర్యాదగా, సొంత పిల్లల్లాగా. నాకు ఆడపిల్లలే 3. సో వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఆడపిల్లలాగా ఉండేవారు తప్ప ఎవరు ఒకటి అరా 20 ఉన్నా కానీ పెద్ద విషయం. ఇవన్నీ అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్గా మీరు కూడా మొన్న ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు మీరు మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అదే ఈ జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీలు వేయడం, వీటిని పరిష్కరించే దిశగా
కమిటీల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దిగొచ్చిన ఎవరు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ కదా సార్. ఇవి హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. మీరు అన్నట్టు ఒక టైంలో ఇష్టం ఉండొచ్చు, ఒక టైంలో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఒక టైంలో అది చెడుగా కనిపించవచ్చు, రకరకాలు ఉంటాయి, తప్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. ఏమిటవుతుంది సార్? వాట్ యూ థింక్ ఇస్? అంటే ఇప్పుడు మీకు గతంలో మొదటి నుంచి కూడా చరిత్ర అనుకోండి, ఇతిహాసాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఆయన వాల్మీకి గారు దొంగ, ఆయన తర్వాత మంచివాడు అయిపోయాడు. సో ఇట్లా మనుషుల్లో మార్పులు చాలా వస్తూ ఉంటాయి. మారిన ఇప్పుడు నేను మారిపోయాను, గతంలో తప్పు చేశాను నేను, ఇప్పుడు నేను మారిపోయి ఉంటే నువ్వు తప్పు చేసావు అంటే దానికి అర్థం లేదు కదా. అంతే. సో నువ్వు గతంలో నువ్వు అంత దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావంటే ఇప్పుడు నేను మారిపోయాను, నేను సన్యాసిని అయిపోయా. బుద్ధుడు అంతకు ముందు రాజు, అశోకుడు అంతకు ముందు రాజు, వీళ్ళిద్దరూ బౌద్ధ మతానికి వచ్చినాక వాళ్ళు ఏమి చేయలే. బుద్ధుడు దేవుడు కాదంటావా? అంతే కదా సార్. సో మరి ఏ కాంటెక్స్లో చెప్తున్నారు అది? అంటే తప్పులు జరుగుతున్నాయి కానీ ఎట్లా ఉంటుందంటే నేను విక్టిమ్ని అనుకోమ్మా, విక్టిమ్ కానీ లేకపోతే నా మీద ఎలిగేషన్ వచ్చింది అనుకోమ్మా, సో నాకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడతారు. అప్పుడు కూడా కదా సార్, ఎప్పుడైనా కానీ ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి. సరెండర్ అయినా కానీ తర్వాత కలిసి ఉన్నారుగా. అవును, నాతో సరెండర్ అయిపోయినాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలెడతారు అన్నమాట. అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా మొఖం మొత్తి ఉండొచ్చు, నాకు వాళ్ళ మీదన్నా మొఖం మొత్తి ఉండొచ్చు. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. వెళ్ళినాక బయటికి వెళ్తా అంటే వదిలిపెట్ట బుద్ధి ఇదిగా ఒకరికొకరు మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను అవసరం తీరిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి. న్యాచురల్, ఇది హ్యూమన్ సైకాలజీ, ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం. ఇప్పుడున్న కొత్త సిస్టమ్, ఒకప్పుడు అది వేరు. ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే చాలా డౌట్లు ఉన్నాయి. అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్. అంటే ఇదివరకు ఇట్ వాజ్ అ బిగ్ టాబు, అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మోర్ నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది. రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం, మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం, అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం. సో మనమే అనౌన్స్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును, ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు, మా అమ్మమ్మ భాషలో మాట్లాడాలంటే. తీపరం లేదు, తాపరం లేదు. ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దనని రావకూడదు, అంతే, సింపుల్. సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది. కానీ జెన్యున్గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించపోరు. ఎందుకు డెఫినెట్గా ఉందమ్మా, డెఫినెట్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం, ఎవరో ఒక అమ్మాయి ఆశగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది. వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇది ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను, వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా. హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను. నువ్వు అడగటం కూడా తప్పు. అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా, ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే. కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద నేను శిక్షార్హుడిని. ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా, నీకేంటి అని మనం అడగటానికి లేదు. ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా. అవును, ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్? అది దాన్ని నేను మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్, అడగం సార్. మేము కూడా కమిటీని కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్. ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది. చాలామంది హీరోయిన్లు, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు, మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు. మీకు నాకు ఏదో వైరం ఉందో, లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి. నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తూ ఉంటే ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి డామ్ డూమ్ అంటే
అంటే హరాస్మెంట్. దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఏమి చెయ్యిపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు, మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఎస్ నో బిజినెస్ టు కాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్. ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. సో అటువంటి టైప్ ఆఫ్ కేసెస్ దాంట్లోకి వస్తాయి. మిగిలిన ఇవన్నీ మనకు సంబంధం లేని కేసులు. కానీ ఇది ఇక్కడ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. ఆల్సో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏం రైట్ టు హ్యాస్ గట్, యు మైట్ బి హ్యావింగ్ రైట్ ఆన్ యూ సమ్ ఏదైనా రకంగా, బట్ యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అవుట్ సైడ్. లోపలికి వచ్చి అంత ఇది లేదు కదా. అండ్ ఇట్స్ నాట్ హిస్ ప్రెమిసెస్, మై ప్రెమిసెస్. అదే లోపల రావడమే తప్పు కదా. సో ఇవన్నీ అంటే మరి వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా? బికాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏముంటుందా పరిష్కారం? ఏదో ఉంటాయి, చట్టాలు ఉంటాయి, చట్టాలు చెప్పినవి సగం చేస్తూ ఉంటాం. సగం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా? ఏది అవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా, ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ చూసి చూడనట్టు మనం వెళ్ళాలి. జరుగుతూ ఉంటాయి తప్పులు, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, ప్రతి మనిషితో జరుగుతాయి తప్పులు. ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అసలు ఇష్యూ ఏముంది? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇష్యూస్ ఏముంటాయి ఇక్కడ? అది కరెక్టే కదా సార్ అది. కానీ ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్ సార్. వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు, పలానా టైంలో నేను లొంగిపోవాల్సి వచ్చింది, నాకు ఆప్షన్ లేకపోయింది, రాత్రి 2 గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి. మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి, ఏ కోణం నుంచి చూడాలి? ఇవి ఇంటర్వ్యూ అంటే ఇవేదో ప్రైవేట్గా చెప్పినవి కాదు సార్, బహిర్గతంగా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోకువ, బయట కూడా సమాజంలో జనరల్గా సినిమాల్లో ఉన్నాడంటే అసలు మరీ లోకువ, అంటే వాళ్ళకి ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కరెక్ట్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకేమీ తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడు, సంథింగ్ ఉంటుంది. అవును. ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది. నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినాక వస్తారు. వాళ్ళకి నాకు దొరకలేదు, వాళ్ళకి ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా. దీని మీద ఏదైతే తలుపు కొట్టి ఆడి దగ్గరికి వెళ్ళా, నా దగ్గర రావా, ఈ టైప్లో ఉంటారు. ఇవన్నీ ఇటువంటి అంటే ఊరికి చెప్పు, దీని మీద కాదు, బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఉంటాయి. రైట్. కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు, అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్, టీమ్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్? చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం. అద్భుతం. ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా, రకరకాల వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అమ్మాయి అయ్యి ఉండొచ్చు, కులం అయ్యి ఉండొచ్చు, మతం అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు. సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా. తప్పకుండా. అయ్యో, మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు? పొలిటీషియన్స్ని తీసుకోండి, సినిమా యాక్టర్లను తీసుకోండి, ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి, సాఫ్ట్వేర్లో తీసుకోండి, మీడియాలో తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, స్త్రీయే మూల కారణం అంటారు. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఈ కేసు ఉంది కదా, ఇది మన ఐసీని పెట్టిన కోర్టు, అదే పాష్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా? ఉండరు. కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి, కొంతమంది రాకుండా, దాని ఇప్పుడు నువ్వు మా ఇందాక వచ్చి నీ షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తప్పే, నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే, అకార్డింగ్ టు పాష్ యాక్ట్. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు. నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యావు, నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది. అలా కూడా పడతారు సార్ కేసులు? బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా, ఉంది. బట్ అంటే దానికి ఒక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు. నీకు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు, నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఫీల్ అయితే కేసేగా. అది మొత్తానికైతే క్లిష్ట పరిస్థితుల్లో అలా మామూలుగా వస్తున్నావు. నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్తో స్వప్న బలి చేసావని ఒక దెబ్బేసి అనుకో, అమ్మాయిని ముట్టుకున్నావు, కొంపమని కింద అయిపోయావు. నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను.
సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిన టైం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడైతే మాత్రం యాజ్ లాంగ్ యాజ్ దిస్ పాష్ కేస్ దిస్ యాక్ట్ ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునుగుతాయి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెఫినెట్గా ఇవన్నిటి వల్ల కొంత మార్పు వస్తుంది. 100% పోతుందా అంటే నేను అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఉన్నారమ్మా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేరు. కొంతమందికి సర్వైవల్ కోసం లొంగేవాళ్ళు ఉంటారు. సర్వైవల్ కోసం నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఎలాగైనా అచీవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది. ఏమీ చేయకుండా నేను అచీవ్ ఎందుకు చేయలేను, నా టాలెంట్తో నేను ఎందుకు అచీవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆ రకంగానే అచీవ్ చేస్తారు, ఈ రకంగానే అచీవ్ చేస్తారు. ఎవళ్ళు రైట్ ఎవళ్ళు తప్పు అంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్, అంటే ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు. అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్, జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు. మీకు వాణిశ్రీ గారు ఎక్కడ వచ్చారు? ఆవిడ ఏంటి, ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు? అసలు హీరోస్ని కమాండ్ చేసారు, ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ. సింపుల్, ఆవిడ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. భానుమతి గారు అంటే వాళ్ళు వేరే, భానుమతి గారు కమాండ్ చేశారు. జమున్ గారు కూడా మామూలుగా వచ్చారు, ఆవిడ కమాండ్ చేశారు. ఆవిడ రామారావు గారు నాగేశ్వరరావు కాదని చెప్పి ఆ రోజుల్లో షీ గుడ్ విత్ స్టాండ్. మనం అనుకుంటాం రామారావు నాగేశ్వరరావు కంటే వేరే లేదు ఆ రోజుల్లో, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎప్పుడు ఇదేం లేదు, అదే ఏదో అయిపోతుంది అదేం లేదు. సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు. ఎవరికి ఉండే వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది. ఆ వీక్నెస్లోని మనకి సంబంధం లేదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి. కరెక్ట్ అండి, అంతే సార్. అంతే తప్ప వీళ్ళంతా ఇటు లొంగిపోయారా ఉన్నారా? వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు? ఆవిడ ఏంటి, అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు పడలేదా సార్ వాణిశ్రీ గారిని చూసి? చాలా పడితే పడ్డారు, ఆ గొడవ మనకు సంబంధం లేదు. బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా. అవును, ఆవిడ వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా అవును సినిమా ఇండస్ట్రీలో. అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా. కరెక్ట్, టాలెంట్ ఉంది కాబట్టే కదా మిగిలిన ఏంటనే పక్కన పెట్టండి. ఆవిడ ఏదో బాగాలేదన్నారు, కళ్ళు బాగాలేదంటారు, అది అంటారు, ఇది అంటారు. ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా. అవును, అన్ని భాషల్లోనూ, తమిళ్లోనూ, తెలుగులోనూ. ఏం అందం సార్ అసలు. అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే, వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెటర్. సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ? అందరు హీరోల కంటే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ఆవిడ. ఎంత సార్ ఆ రోజుల్లో? ఎలా ఉండేది ఆ రోజుల్లో? 2.5-3 లక్షలు తీసుకుంది నాకు తెలిసినప్పుడు. అప్పుడు వీళ్ళు ఎవరు 2 లక్షలు టచ్ చేయలేదు. ఇప్పుడు ఎవరు, ఏ హీరోలు? రామారావు గారు, నాగేశ్వరరావు కూడా? రామారావు గారు ఇంకా కాదు, తక్కువ. శోభన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో, 2 తీసుకున్నాడు. ఈవిడ 2.5 అట్లా తీసుకున్నాడు రోజుల్లో. మరి కాలం మారిపోయిందా, డబ్బు విలువ పడిపోయిందా సార్? రామారావు గారు కంబ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో బడిపంతులు చేసే రోజుల్లో ఆయన 1,00,000 దగ్గరే ఉన్నారు అన్నమాట. సార్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్, అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత. అవసరమా అని, తప్పు రైట్ అని కాదు, ఇది అవసరమా మనకి? అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం, అసభ్యకరం అనే అంశాలకు కానీ, స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా? వర్ యూ వెరీ కాన్షియస్? డెఫినెట్గా వెరీ కాన్షియస్. అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను, బంగారు మొగుళ్ళు అనుకుంటే. ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను. ఆ పాటే దరిద్రం. అక్కడ చేయేస్తే ఇక్కడ చేయేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది, సరే గుర్తులేదు. అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరినొకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడ చూడలేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేనే పెట్టి తీస్తాను. అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది చేసింది నేను చేసిన తప్పే. బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి. చిరంజీవి గారు
ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా ఒక పాట ఏదో ఉంటుంది. ఉంటే నేను అప్పుడు కామెంట్ చేశాను, అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు. అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది అనవసరం, అది ఆయన స్టేచర్కే అనవసరం అసలు. ఇవాళ అటువంటివి చూస్తారు అనుకోవటం అనవసరం. అంతకుముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి, అద్భుతంగా చేశారు ఆ సినిమా. అఖండ అద్భుతంగా చేశారు. అమ్మాయి కనపడకుండానే సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది, దీనికోసం ఎవరిని వస్తారా, ఎన్ని టికెట్లు దిగుతాయి, ఊరికి కాంట్రవర్సీ తప్పించి. అందులో ఆయన ఎమ్మెల్యే, పొలిటీషియన్ అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది. లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు, డైరెక్టర్లు అడిగారు, డాన్స్ మాస్టర్ అడిగాడు, ఏదో వాళ్ళ గోల మనకెందుకు. కరెక్టే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా. నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాలు అన్నీ వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాతమ్మా ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. నాకు రౌడీ అన్నయ్యలోనో దేంట్లోనో ఒక సాంగ్ చేస్తా ఈ రంభక వరకు మిడీ లాగా ఉంటుంది ఇక్కడ దాకా. ఓ సాంగ్లో తిరుగుతూ ఉంటే కొంచెం లేస్తుంది. సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్, ఎవరో జనం అంటున్నారు సార్, కట్ చేయండి సార్ అని. రిలీజ్ అయిన తర్వాత కట్ చేశాను నేను. జస్ట్ ఊరికి మిడి ఇక్కడికి ఉంది, ఇప్పుడు గాలికి ఎగిరింది, వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది. నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా, ఒక బిట్ వేస్తే సెన్సార్ కట్ చేశారు. అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా వేసుకుని కింద ఏమి లేకుండా దివ్యభారతి, అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు. నాకు ఒక బిట్ ఏంటంటే దాంట్లో వదిలేరు కదండి అంటే, ఆ సినిమా అంతా దాని మీద ఉంది, నీ సినిమా అది లేదు కదా, ఎందుకు నువ్వు చేయాలంటారు. అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారు. ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు, ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే తీద్దాంలే అనిపించి తీసాను. నేను కాదన్నారు, తీసాం. అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది, ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏమిటని. కానీ ఇప్పుడు బాగా టేస్ట్లు మారిపోయాయి సార్. బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బాగా ఎక్కువైపోయింది అంటాం. బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే, పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు. బట్ అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరో అడుగుతానికి, హూ ఆర్ యూ టు ఆస్క్, నా కంఫర్ట్ నాది అంటున్నారు. సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కూడా వాళ్ళ కంఫర్ట్, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు. ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు వేయటం వల్లే కదా ఇది జరిగింది, వేయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అవును, ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు. బోస్ గారు కరెక్ట్గా రాశారు, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అంటే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌను వేస్తే పట్టి చూస్తారు. అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది. కానీ అది సార్ మరొక అంశం, మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు, ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా, ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా, అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ, ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో. లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో. కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు, గ్లామర్ కోసం తీసుకుంటారని. ఇస్ దట్ ట్రూ సార్? అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిందంటే నేను ఏకీపించను. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది. చాలామంది 80% మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. ఓ 10% ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు దే ఆర్ ఎడిక్ట్స్ నౌ. వాళ్ళకి ఇది ఈ డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు అటువంటి. సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి.
సో డబ్బు ఉంటే వస్తారు, డబ్బు ఉన్న వాళ్ళే చెడ్డవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం ఎక్కడ లేదు. ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది. సో ఈ అలవాటుని అరికడతాం ఎట్లా అనేది మనం ముందు ఆలోచిస్తాం. అంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్. అవును. దురలవాటుకి డబ్బుకి లింక్ చేయకూడదు. వ్యసనం అనేది డబ్బుతో రాదు, వ్యసనం నేచర్తో వస్తుంది. సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత. ప్లస్ మనం పర్సనల్గా పెరుగుతున్న కొద్దీ చేసుకోవాలి. అదేనో మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం మనం ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు. కాదు. అంటే స్టెరాయిడ్స్ చేస్తారు, కండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు, తీసుకోవటం కరెక్ట్ కాదు. కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఉంది అన్ని చోట్ల, కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, పబ్బుల్లో అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చి.